నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపం పొంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల. ఆ దేశంలో శ్రమ వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. ఆ దేశంలో ఎవరు ఇస్మాయిలు గెదల్యాను చంపేద్దామని అనుకుంటున్నాడట. ఆల్రెడీ చంపేశాడు, ఇశ్రాయేలు ప్రజల్ని చంపేశాడు. ఆ ఇస్మాయిలుకు భయపడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం నిశ్చయించుకున్నారు. అటువంటి సందర్భంలో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీరు తొందరపడక ఈ దేశంలోనే ఉండండి, మీరు ఆ దేశానికి వెళ్ళొద్దు, అది ఐగుప్తు దేశం, శపించబడిన దేశం. ఆ దేశం నుంచి కదా అని మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తా. మరలా ఈ దేశంలో ఇబ్బందులు వచ్చాయని, కరువు వచ్చింది, కష్టం వచ్చిందని మీరు ఆ దేశం వెళ్ళిపోతున్నారు. తొందరపడొద్దు. ఈరోజు క్రైస్తవులు తొందరపాటు నిర్ణయాలు, ఈరోజు ఏదో జరిగిందని ఆత్మహత్యలు చేసుకోవడం తొందరపాటు నిర్ణయం, ఏదో అవుతుందని ఈరోజు తొందరపాటు నిర్ణయాలు, దేవుని విడిచిపెట్టే అనుభవాలు, ప్రార్థన చేయలేనటువంటి అనుభవాలు, తొందరపాటు నిర్ణయాలు. కానీ ప్రార్థన పూర్వకంగా ఏది మనం చేయాలో దేవుడు మనకు బయలుపరుస్తాడు.